ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఎక్కిళ్ళ గురించి ప్రస్తావించుకుందాం. ఎక్కిళ్ళు అంటే డయాఫ్రమ్ సంకోచించడం వల్ల సాధారణంగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఇలాగా అప్పుడప్పుడు వచ్చే ఎక్కిళ్ళకి మెగ్నీషియావాస్ 6Xలో కానీ 30Xలో కానీ ప్రతి అరగంటకి వేసినట్టయితే మామూలుగా వచ్చే ఎక్కిళ్ళు కూడా తగ్గుతాయి. తరచుగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. వచ్చిన ఎక్కిళ్ళు దీర్ఘకాలంగా ఉంటాయి, రోజుల కూడా ఉండిపోతుంది. అలా తగ్గకుండా వచ్చే ఎక్కిళ్ళకి ఒక స్పెసిఫిక్ లాంటి మందు కాలిబ్రోమేటం. దీన్ని 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు జబ్బులు కొన్నాళ్ళు వేయాలి. అవసరమైతే హై పొటెన్షియల్ కూడా అవసరం వేయవలసి వస్తుంది. దీంతో పాటుగా మెగ్నీషియావాస్ 6X, జిన్సెంగ్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని ఈ కాలిబ్రోమేటంతో ఆల్టర్నేట్ చేసి వేసుకున్నట్టయితే ఎలాంటి ఎక్కిలైనా సరే, దీర్ఘకాలం ఎక్కిలైనా సరే తప్పకుండా తగ్గుతుంది. వాటిని ఈ మందులన్నింటినీ కూడా కొన్ని రోజులు వాడవలసి వస్తుంది. జీర్ణాశయ బాధ నుండి చల్లని పదార్థాలు తినడం వల్ల ఎక్కిలుగానే వచ్చినట్టయితే నక్స్వామిక 30లో రోజుకి 3 సార్లు చెప్పని వాడాలి. అవసరమైతే 1 వరకు 10 వరకు వెళ్ళవలసి వస్తుంది. వేడి పదార్థాలు తినడం వల్ల ఎక్కిలుగానే వచ్చినట్టయితే, తినడం వల్ల కానీ తాగడం వల్ల కానీ ఎక్కువ వచ్చినట్టయితే వెరిట్రమ్ ఆల్బమ్ 30 పొటెన్షియల్లో వేయాలి. చిన్నపిల్లలను ఎక్కిళ్ళు వస్తుంటాయి, ఏడుస్తూ ఉంటారు. ఏమి చేసినా సరే ఊరుకోరు. అలాంటి వాళ్ళకి కెమిమిల్ల 6th పొటెన్షియల్లో కానీ 30 పొటెన్షియల్లో కానీ వేసినట్టయితే ఆ పిల్లలు వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. అన్నవాహిక అంతా కూడా నొక్కేసినటువంటి ద్రవ పదార్థాలు కూడా మిగలేకుండా ఉన్నట్టయితే దానివల్ల వచ్చేటువంటి ఎక్కిళ్ళకి కాజు పుటం 30లో రోజుకి 3 సార్లు చెప్పని వాడవలసి వస్తుంది. దీర్ఘకాలంగా వస్తున్న ఎక్కిళ్ళు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలో వచ్చే ఎక్కిళ్ళు, ఆ ఎక్కిళ్ళు కూడా దీర్ఘంగా వస్తాయి. అంటే తేనుపులు వచ్చినట్టుగా ఎక్కిళ్ళు వస్తాయి. అలాంటి వారికి సైక్లమిన్ 30లో రోజుకి 3 సార్లు వాడాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ వాడచ్చు. తిన్న తర్వాత, తాగిన తర్వాత, లేక చుట్టా, బీడి, సిగరెట్ మొదలైన కాల్చిన తర్వాత వచ్చినట్టయితే ఎక్కిళ్ళు వచ్చినట్టయితే ఇగ్నిషియా 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. ఇప్పుడు హైపర్ యాసిడిటీ, హార్ట్ బర్న్, గ్యాస్ట్రిక్ బర్నింగ్, పెయిన్, ఇరిటేషన్ మొదలైన వారి గురించి, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఊరడం వల్ల కడుపులో వచ్చే మంట, దాన్ని గుండెలో మంట అంటారు. వాటికి జీర్ణాశయ రోగాల్లోనూ ఆహారం ఆలస్యంగా తినడం వల్ల, కాఫీ టీలు ఎక్కువగా త్రాగడం వల్ల, త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి కడుపుల మంట వచ్చినట్టయితే ముందుగా ఇవ్వాల్సినటువంటి నక్స్వామిక 200 పొటెన్షియల్లో రోజుకోటి రాత్రిపూట ఇచ్చి వారానికి 4 రోజులు చెప్పిన వాడుతూ ఉండాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ కూడా వాడవలసి వస్తుంది. దీంతోపాటుగా అంటే ఈ నక్స్వామికతో పాటుగా నాట్రంఫాస్ 6X, నాట్రమూర్ 6X, చెరు 2 మాత్రలు, అంటే మొత్తం కలిపి 4 మాత్రలు చెప్పని పూటకి రోజుకి 4 సార్లు చెప్పని వాడినట్టయితే, కొంతకాలం వాడినట్టయితే ఆ దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఈ కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో మంట ఉంటుంది, పుల్లను తేలుపుని వస్తాయి, ఉరుపు కలిగేసేటువంటి వాంతులు అవుతుంటాయి, వికారం ఉంటుంది,
వీటికి ముఖ్యమైనటువంటిది రోబీనియా 30 పొటెన్షియల్ వాడాలి. ఈ రోబీనియా అది సాధారణంగా వచ్చే కడుపులో మంటకి మొట్టమొదటిగా వాడవలసినటువంటిది రోబీనియా. దాంతోపాటుగా నేట్రమ్ ఫాసు, నేట్రమ్ 3 వాడుతున్నట్టయితే ఈ కడుపులో మంట తప్పకుండా తగ్గుతుంది. అన్నవాహిక అంతా అంటే గొంతుక దగ్గర నుంచి కడుపు మంట వరకు కూడా మంట ఉండి వికారం, వాంతి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి బాధలు పార్శ్వ నొప్పులు వస్తుంటే దానికి ఐరిస్ వి 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. అన్ని జీర్ణాశయ రోగాలతోటి తేనుపులు ముఖ్యంగా ఉండి కడుపులో మంట ఉండి తీపి పదార్థాల మీద విపరీతమైన కోరుకుండి కానీ అవి తిన్న వల్ల పడకపోయినట్టయితే అర్జెంటన్ నైట్రికం 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చెప్పని వాడవలసి వస్తుంది. పుల్లని తేలుపులు ఉంటాయి, రుచి పుల్లగా ఉంటుంది, కడుపులో మంట, గుండెల్లో మంట ఉండి ఆకలి కూడా ఉంటుంది. కానీ 2 ముద్దలు తినేసరికి కడుపు నిండిపోయినట్టు అయిపోయి కడుపు పొంగిపోయినట్టు అయిపోతుంది. అలాంటి వారికి లైకోపోడియం 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. ఈ కడుపులో మంట ఏమాత్రం కొంచెం తిన్నా సరే మంట తగ్గినట్టయితే, ఉపశమనం కలిగినట్టయితే ఎనకార్డియం 30 పొటెన్షియల్లో వాడాలి. పుల్లని తేలుపులు, పుల్లని వాంతులు ఉంటాయి. అవి ఎంతగా ఉంటాయంటే ఆ వాంతి చేసిన తర్వాత పళ్ళు కూడా పులిసిపోయినంత పుల్లగా అయిపోతాయి, పులిసిపోయినట్టు అయిపోతాయి. ముఖ్యంగా ఇది త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళలో వచ్చేటువంటి మంటకి ముఖ్యమైన మందు సల్ఫ్యూరిక్ యాసిడ్ 30. వీళ్ళు మంచినీళ్ళు సాధారణ తాగలేదు, దాంట్లో కొంచెం లిక్కర్ పోసుకుంటే కానీ